వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టు వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులో ఆయనను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కుప్పం కోర్టు ముందుగా రిమాండ్ను తిరస్కరించినప్పటికీ ఇటీవల ఏపీ హైకోర్టు స్టే విధించింది. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా శ్రీహరికి ఊరట లభించలేదు. దీంతో ఆయనపై న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు సుమారు తెల్లవారుజామున 5:05 సమయంలో దాదాపు 10 మంది పోలీసుల వరకు వచ్చారండి. వచ్చి మీడియా విభాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వచ్చినటువంటి పూడి శ్రీహరి గారిని ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు విషయం ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది. ఈ కేసు హైకోర్టు పరిధిలో, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈ కేసుకి సంబంధించి ఆనరబుల్ జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు కూడా బెయిల్ సస్పెండ్ అయింది, అరెస్ట్ చేయరని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎటువంటి నోటీస్ లేకుండా ఈ అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి అరెస్టులు, అక్రమంగా అరెస్టులు జరగడం వల్ల మనకి లా అండ్ ఆర్డర్ మీద, న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోతుందండి.